హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది. బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడనుంది. మార్చి 22న మంజీరా బ్యారేజీని ఎన్డీఎస్ఓ పరిశీలించి నివేదికను సమర్పించింది. బ్యారేజీ నిర్వహణ పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దిగువన ఆప్రాన్ కొట్టుకుపోయిందని నిపుణుల బృందం తేల్చింది. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టి కట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు, స్పిల్వేలోని కొంత భాగం సైతం దెబ్బతిందని నివేదికలో పేర్కొంది. వరద ఉధృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే అది క్రమంగా డ్యాం వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది. బ్యారేజీకి తక్షణమే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో ముప్పు ఏర్పడనుంది. మార్చి 22న మంజీరా బ్యారేజీని ఎన్డీఎస్ఓ పరిశీలించి నివేదికను సమర్పించింది. బ్యారేజ్ నిర్వహణ పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దిగువన ఆప్రాన్ కొట్టుకుపోయిందని నిపుణుల బృందం తేల్చింది. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టికట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో గేట్లు, స్పిల్వేలోని కొంత భాగం సైతం దెబ్బతిందని నివేదిక పేర్కొంది. వరద ఉధృతితో కోతకు గురయ్యే చోట ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోతే అది క్రమంగా డ్యాం వరకు విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మంజీరా డ్యామ్ కి వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక డ్యామ్ నిర్వహణ కావచ్చు, అదేవిధంగా మెయింటెనెన్స్ జరగలేకపోవడం కారణంగానే ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఓ చెప్తుంది. ఇక మార్చిలో ఎన్డీఎస్ఓ బృందం మంజీరా బ్యారేజ్ ని సందర్శించారు. ఇక ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలించారు. ప్రధానంగా పిల్లర్ల మధ్య పగులు కావచ్చు, స్పిల్వే, ఆప్రాన్, వీటన్నిటిని వాళ్ళు పరిశీలించారు. అప్పుడు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఇక మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ప్రధానంగా ఇటు ఆప్రాన్ కొట్టుకుపోయింది. అది ఇంకా కూడా వరద ఉధృతికి ఎక్కువగా అది రిపేర్ చేయకపోతే వరద ఉధృతి ఇంకా ఎక్కువ ఉన్న సమయంలో పియర్స్ వరకు కూడా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లర్ల వరకు కూడా అది విస్తరించే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్లీగా ఆ డ్యామ్ ని సంబంధించి మెయింటెనెన్స్ చేయాలి, అదేవిధంగా రిపేర్లు చేయాలి అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ బ్యారేజ్ నిర్వహణను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చూస్తున్నారు. 1978లో ఈ డ్యామ్ ని నిర్మించారు. 1.50 టీఎంసీ సామర్థ్యంతో ఉన్నటువంటి డ్యామ్ కు సంబంధించి ఇక ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ కి తాగునీటి అవసరాల కోసమే దీన్ని వినియోగించాలని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత కాలంలో సంగారెడ్డి పరిసర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే తాగునీటిని అందించేట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక పూర్తిగా బ్యారేజ్ అయితే ప్రమాదంలో పొంచి ఉంది అని చెప్పేసి అయితే ఎన్డీఎస్ఓ చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఆ పిల్లర్ల మధ్య ఇటు పిచ్చి మొక్కలు కావచ్చు, అదేవిధంగా అవన్నీ కూడా కట్ట కూడా చాలా బలహీనంగా ఉంది అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అయితే స్పష్టం చేశారు. ఈ హైదరాబాద్ వాటర్ వర్క్స్ మరి ఎందుకు వీటిని నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఇటు ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక ఇచ్చారు. ప్రధానంగా బ్యారేజీలో ముసల కారణంగా ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతా ఉంది. మెయింటెనెన్స్ కారణంగానే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఓ చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆ లోపాలన్నింటినీ సరిదిద్దకపోతే ఇటు పిల్లలు కూడా కుంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మేడిగడ్డలో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం, సింధిలలో ఆప్రాన్ కొట్టుకోవడం ప్రధాన కారణంగానే పిల్లర్ల వద్ద పగులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కూడా అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇమీడియట్లీగా మంజీరా రిజర్వాయర్ ని సంబంధించి ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఎన్డీఎస్కు ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించి చేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్.